కాకినాడ జిల్లా ప్రతిపాడులోని ధర్మవరం గ్రామంలో జరిగిన చోరీని ప్రతిపాడు పోలీసులు ఛేదించారు. ప్రతిపాడు పాదాలమ్మ గుడి వద్ద అనుమానంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 247 గ్రాముల బంగారం, 90 గ్రాముల వెండి, 3 గ్రాముల ప్లాటినం ఉంగరం, యమహా R15 బైక్ స్వాధీనం చేసుకున్నారు. ఇక రికవరీ సొత్తు విలువ 6,30,000 అని పెద్దాపురం డీఎస్పీ శ్రీహర్రాజ్ తెలిపారు. త్వరితగతిన కేసు ఛేదించిన ప్రతిపాడు సిఐ సూర్య అప్పారావు, ఎస్ఐ లక్ష్మీకాంతలను డీఎస్పీ శ్రీహరిరాజు అభినందించారు. 21వ తారీఖుని ఒక పగటి దొంగతనం జరిగిందండి. ఈ దొంగతనం ధర్మవరం గ్రామంలో జరిగింది. జగనన్న కాలనీ తలుపులయ్య గారి ఇంట్లో జరిగింది. ఇందులో ఏంటంటే సుమారు ఒక 23 తులాల దాకా బంగారం, దాంతోపాటు వెండి వస్తువులు కూడా పోవడం జరిగింది. వెంటనే దీన్ని ప్రతిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. నమోదు చేసిన తర్వాత ఆ రోజు నుంచి కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం పెద్దాపురం ఉన్నప్పటికీ కూడా క్రైమ్ టీమ్ ఏమో స్పెషల్ గా ఫామ్ చేసి మా జిల్లా ఎస్పీ గారు శ్రీ జి బిన్నమాధవ్ ఐపీఎస్ గారు వారు ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు ఇస్తూ పర్యవేక్షిస్తున్నారు. వారి యొక్క ఉత్తర్వులు తీసుకుని ఒక స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసామండి. ఫామ్ చేయడం వల్ల మాకు విత్ ఇన్ 48 hours మంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ప్రతిపాడు గ్రామ శివారులో